భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవడమే కాకుండా విశాఖపట్నం నగరం నుండి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలు అమలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆగస్టు 1వ తేదీ ఈ విమానాశ్రయం అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్ ఖరారైంది. ప్రారంభోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుంది. ముఖ్యంగా విశాఖ మహానగర ఎకనామిక్ రీజియన్లో ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం అనంతరం ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది. విమాన ప్రయాణాల రాకపోకలు మొదలయ్యాక ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీని ప్రధాని నరేంద్ర మోడీతో ఘనంగా ప్రారంభోత్సవం జరిగిన తరువాత ఆగస్టు 17 నుండి పూర్తి స్థాయి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభం కావచ్చు. కేంద్ర హోంశాఖ ఇప్పటికే దీనిని ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్గా గుర్తిస్తూ అధికారిక గెజిట్ విడుదల చేసింది. దీనివల్ల ప్రారంభమైన తొలి రోజు నుంచే విదేశీ సర్వీసులు నడిపేందుకు మార్గం సుగమమైంది. వైజాగ్ సిటీ నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగాపురానికి ప్రయాణికులను చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ పర్యావరణ హితమైన 20 అత్యాధునిక ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెడుతోంది. వీటిలో మొదటి విడత బస్సులు ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిపోకు చేరుకున్నాయి. ఈ 20 బస్సులను అంటే ఏదైతే ఆర్టీసీ ఏర్పాటు చేస్తుందో ఎలక్ట్రిక్ బస్సులు 20 బస్సులను 2 ప్రధాన రూట్లలో అంటే చెరి 10 బస్సులు నడపనున్నారు. రూట్ 1లో నేషనల్ హైవే మీదుగా నడుస్తుంది. గాజువాక, ఎన్ఐడి జంక్షన్, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతువాక, మధురవాడ, ఆనందపురం, తగరపలస, భోగాపురం జంక్షన్ వరకు కూడా ఈ ప్రయాణ సమయం సుమారు 1 గంట 45 నిమిషాలు పడుతుంది. ఇక రెండవ రూట్ బీచ్ రోడ్ అండ్ ఐటీ కారిడార్ మీదుగా నడుస్తుంది. దీనికి గాజువాక, సింధియా రైల్వే స్టేషన్, ద్వారకా బస్ స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఇది, ఇంకా ఉడా పార్క్, ఋషికొండ, ఐటీ హిల్స్, మారికవలస, ఆనందపురం, భోగాపురం చేరుకునే విధంగా ప్రయాణ సమయం సుమారు 2 గంటలు. అలాగే ఉదయం 4 గంటలకి గాజువాక నుండి బయలుదేరితే రాత్రి 7 గంటలకు విమానాశ్రయం నుండి చివరి బస్సు బయలుదేరుతుంది. విమాన ప్రయాణికులు బస్సుల కోసం రోడ్డుపై వేచి ఉండే అవసరం లేకుండా జిఎంఆర్ యాజమాన్యం మరియు ఆర్టీసీ సంయుక్తంగా నగరంలోని ముఖ్య జంక్షన్లలో సుమారు 35 మంది ప్రయాణికులు నుంచుని ఉండే విధంగా లేదా కూర్చొని సరే ఆధునిక వెయిటింగ్ లాంజ్లను నిర్మిస్తున్నారు. తొలి విడత లాంజ్లు గురుద్వారా, ఉడా పార్క్, ఆటోనగర్, వెంకోజీపాలెం మరియు ఎన్ఏడి జంక్షన్లలో ఇవి ఏర్పాటు కానున్నాయి. ఈ లాంజ్లలో వైఫై, అలాగే లగేజ్ కౌంటర్లు, డిజిటల్ డిస్ప్లే స్క్రీన్ మరియు రిఫ్రెష్మెంట్స్ కూడా వంటి కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కూడా అందుబాటులోకి ఉంటాయి. విశాఖ కమర్షియల్ హబ్లు, ఐటీ కారిడార్ల నుండి ఎయిర్పోర్టుకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు విఎంఆర్డీఏ 7 మాస్టర్ ప్లాన్ రహదారులను అభివృద్ధి చేస్తుంది. ఇందులో 4 నుండి 5 రోడ్లు ఇప్పటికే దాదాపుగా పూర్తి కాగా మిగిలిన కారిడార్ల పనులు అంటే ఉదాహరణకు వేపకుంట పెనగాడి, అడివరం, గండిగొండం బైపాస్ అలాగే శరవేగంగా జరుగుతున్నాయి. ఇవి అనకాపల్లి, ఆనందపురం బైపాస్ మరియు జాతీయ రహదారి నేషనల్ హైవే 16కి అనుసంధానించబడి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. రేపు 1వ తారీఖుని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ అనౌన్స్మెంట్ విన్న తర్వాత మీ భీమిలీ వాసిగా మీకేమనిపిస్తుంది? సంతోషం. ఏంటంటే ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ చేయడానికి కూడా వస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంతకుముందు భీమిలి నాకు 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలు చూస్తున్నాను కానీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. అంటే మీరు పుట్టినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది? ఇప్పుడు అలాగే ఉంది. భీమిలి రోడ్లు చూసినా లేకపోతే వైజాగ్ నుంచి వచ్చే రోడ్లకి కొంతవరకు డెవలప్ అయింది. భీమిలి మటుకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే ఆ 40 సంవత్సరాల నుంచి ఏ రోడ్లు ఉన్నాయో అవే రోడ్లు అవే డెవలప్మెంట్ తప్ప ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇంతమంది నాయకులు వస్తున్నారు పోతున్నారు, ఇది చేస్తాము అది చేస్తామని అనడమే తప్ప ఇప్పుడు వరకు ఎటువంటి సరైన పరిశ్రమలు లేవు. ప్రజలకు ఉపాధి కల్పించే అభివృద్ధి చెందే వీలేవు. ఇప్పుడైతే ఈ ఎయిర్పోర్ట్ కనుక స్టార్ట్ అయిపోతుందంట మ్యాక్సిమం ఇంక 1వ తారీఖున ఇనాగ్రేషన్ అయిపోతే వారం 10 రోజుల్లో ఇంకా ఫ్లైట్స్ అన్ని ఇంకా విశాఖ విమానాశ్రయంకి వెళ్ళాం కానీ ఇక్కడికే వస్తాయి. ఏముందండి, ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత 4 బస్సులను 4 ట్రైన్లు తిరుగుతుంటాయి తప్ప అభివృద్ధి అనేది ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే బాగుంటుందండి. అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ బేస్ చేసుకుని పెద్ద పెద్ద హోటల్స్ హైవేల మీద అన్ని కూడా రావచ్చు. ఇటువైపు రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది కదా. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, అభివృద్ధి 4 హోటల్స్ వస్తాయి, ట్రాఫిక్ పెరుగుతుంది.
కానీ ప్రజలకు ఉపయోగపడేది ఏదన్నా ఉంటే చేస్తే బాగుంటుందని నా ఆలోచన అండి. ఎందుకంటే దివీస్ కంపెనీ ఉంది. కొంతవరకు ప్రజలకు సిఎస్ఆర్ కిందలు చేస్తున్నారు. ఉపయోగపడుతుంది. ఇప్పుడు డేటా సెంటర్ వస్తదంటున్నారు. ఉమ్. అది కూడా కొంతవరకు ఏదో జనాలకి ఉద్యోగాలొస్తాయి. శాశ్వత పరిష్కారం ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే ఏమన్నా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద కంపెనీలు గాని వస్తే నలుగురికి ఉపాధి కల్పించడం అవుతది. ఇప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లు కూడా ఇవ్వకుండా అభివృద్ధి చేస్తున్నారు. అవి మీ భీమిలికి కూడా వస్తాయి కదా. మాస్టర్ ప్లాన్ రోడ్లు కొన్ని రోడ్లు ఏసారండి. కానీ భీమిలి టు అది ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి మెయిన్ రోడ్ ఇప్పటి వరకు స్టార్ట్ అవ్వలేదండి. మెయిన్ రోడ్ స్టార్ట్ అవుతే ఏమన్నా అవకాశాలుంటే హ్మ్, ప్రజలకు ఉపయోగపడొచ్చేమో అనుకుంటున్నాను. కానీ ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. ఎందుకంటే ఆ రోడ్డు ఎయిర్‌పోర్ట్ రోడ్డే వస్తానని అంటున్నారు. ఇప్పటికి ఎయిర్‌పోర్ట్ తయారైపోయి 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి భీమిలి, తగరపలస ప్లస్ భోగాపురం వెళ్ళే రోడ్లు ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదండి. సో ఇప్పుడు ఈ ప్రారంభోత్సవం అయిపోతే ఇంక పూర్తిగా అన్ని ఏరియా తలరాత మారిపోద్దని మీరు అనుకోవచ్చు. జరుగుతదని అనుకోవట్లేదు. ఆశిస్తున్నాను అంతే.